ఓకే. సో నిన్న మనం పేజ్ లేఅవుట్స్ చూసాం. జస్ట్ క్రియేటింగ్ పేజ్ లేఅవుట్, దెన్ యాడింగ్ వెబ్ పార్ట్ జోన్, zones, multiple zones, then we have added columns and custom site columns. Content type, okay. So purpose ఏంటి పేజ్ లేఅవుట్స్ అని అంటే we can develop special layouts for page, multiple pages ki multiple layouts we can create, multiple layouts for multiple pages. సో ఏ పేజ్ కి ఆ లేఅవుట్, లేకపోతే ఒక 10 పేజెస్ కలిపి ఒక లేఅవుట్ అట్లా చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకోటి నిన్న ఏం చేసామంటే ఇలా రాద్దాం, లేఅవుట్ యూజింగ్ కంటెంట్ టైప్. కంటెంట్ టైప్ కి మన కస్టమైజ్డ్ కాలమ్స్ క్రియేట్ చేసి అప్లై చేసాం. తర్వాత పార్ట్ జోన్స్ ఇది సమ్మరైజ్ చేయాలంటే. సో పర్పస్ ఏంటి, మల్టిపుల్ పేజ్, మల్టిపుల్ పేజెస్ కి మల్టిపుల్ లేఅవుట్స్, ఏ పేజ్ కి ఆ పేజ్ ఏ లేఅవుట్, ఒక 10 పేజెస్ కలిపి ఒక లేఅవుట్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఒక సిఎస్ఎస్ చెప్దాం అని అనుకున్నా, కొంచెం దానికన్నా ముందు మాస్టర్ పేజ్ చెప్పి సిఎస్ఎస్ రెండింటికి కామన్గా ఉంటుంది. సో దట్ మనం ఒక 1 hour అలా సేవ్ చేయొచ్చు. దానికి దీనికి కాకుండా ఒకేసారి అప్లై చేయొచ్చు. సో అందుకని నేనేమనుకుంటున్నా, 2 సార్లు చెప్పే కన్నా ఒకటేసారి, అంటే టాపిక్ అయిపోతే మండే సిఎస్ఎస్ చెప్దాం అనుకుంటున్నా. సో మాస్టర్ పేజ్ ఇవాళ టాపిక్ మాస్టర్ పేజ్. మాస్టర్ పేజ్ దేనికంటే ఎంటైర్ సైట్కి ఒక లేఅవుట్, బ్రాండింగ్ ఫర్ ఎంటైర్ సైట్. అంటే branding will be applied for all the pages. ఇక్కడ ఏంటి, ఒక 20 పేజెస్ ఉన్నాయి అనుకో, ఒక 5 పేజెస్కి ఒక లేఅవుట్, ఇంకో 5 పేజెస్కి ఇంకో పేజ్ వైజ్కి వెళ్ళింది. ఇక్కడ ఏంటి, ఎంటైర్ సైట్కి అప్లై అవుతుంది అనమాట బ్రాండింగ్. పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో మన రిక్వైర్మెంట్ని బట్టి వెళ్తాం, వెదర్ విల్ గో ఫర్ మాస్టర్ పేజ్ ఆర్ పేజ్ లేఅవుట్. జనరల్గా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, లెట్ us టేక్ యూనిలివర్కి ఒక బ్రాండింగ్ ఉంటుంది. సో ఆ బ్రాండింగ్ అనేది మనం ఇప్పుడు దానికి ఒక లోగో ఉంటుంది, దానికి అంటే హెడ్లైన్స్ ఇట్లా ఈ కలరే అప్లై చేయాలి ఇలా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం అంటే విల్ గో ఫర్ మాస్టర్ పేజ్. ఎంటైర్ సైట్ నాకు ఎంప్లాయీస్ అందరికి ఇలా కనిపించాలి. అలా కాకుండా అదే దాంట్లోనే కస్టమర్ రిక్వైర్మెంట్, ఇంకా వీ డోంట్ నీడ్ టు షో అవర్ బ్రాండింగ్. ఈ బ్రాండింగ్ అప్లై అయినా సరే మల్టిపుల్ పేజెస్కి మల్టిపుల్ లుక్ అండ్ ఫీల్ ఉండాలి అని అడుగుతారు. ఇంకా రిక్వైర్మెంట్ స్పెసిఫిక్ మహేష్ ఫైనల్గా.
మనం మాస్టర్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్ ప్రాసెస్ మాస్టర్ పేజ్కి. సో how we will design is, we'll create our own HTML. First one, we'll apply our own CSS. We will design HTML, CSS, if any images, I mean company related images unte chestam. Okay, so ఇక్కడ పేజ్ లేఅవుట్ లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, we will create .html file, maybe page layout.html అనుకోండి. It converts to page layout.aspx కదా. సో ఇక్కడ we will create master page .html. It converts to master page master file. It's a master file, not a aspx file. Okay, so extension వచ్చేసి డాట్ మాస్టర్, ఇక్కడేమో ఎక్స్టెన్షన్ వచ్చేసి aspx. ఫైనల్ గా అప్లై అయ్యేది ఇదే, బట్ system will take care, SharePoint will take care of conversion part. So for that we have to publish. Then default master page for in site ఏంటంటే Seattle dot default. Publishing site నిన్న మనం చూసాం ఓస్లో డాట్. మనం ఎలా అనొచ్చు, మాస్టర్ పేజ్ ఫర్ టీమ్ సైట్ సియాటిల్ డాట్ మాస్టర్, పబ్లిషింగ్ సైట్ ఓస్లో డాట్ మాస్టర్. థియరిటికల్ గా టు క్రియేట్ మాస్టర్ పేజ్ అని అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టే, మనం ఓన్ గా ఇంకా మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇమేజెస్ మీద బాగా వర్క్ చేసి ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తాను. సో మాస్టర్ పేజ్ ఎలా ఉంది, మనం ఏమనుకున్నాం మాస్టర్ పేజ్ కి, సో సో నేను ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో దట్ సామ్సంగ్ విజియో డాట్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్లో
బాడీ ఇది కామన్. ఓకే, ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో మనం సిఎస్ఎస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. వీటిలో వచ్చేసి లింక్ ఇక్కడ హెడ్ లో ఇస్తాను. నేను ఏం చేస్తున్నానంటే మాస్టర్ పేజ్ కి ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ HTML ఫైల్ ఫైనల్. దీనికి మనకు బ్రాండింగ్ కి ఒక ఇమేజ్ కావాలి. సో ఐల్ టేక్ ఫ్రమ్ గూగుల్. ఆఫీస్ 365 బ్రాండింగ్ తీసుకున్నాము. ఇది ఉంటుంది బ్రాండింగ్ ఇమేజ్. బ్యానర్ ఇది తీసుకున్నాం. సో బాడీలో ఏముండాలి మనకి? జనరల్గా ఏముంటుంది? ఫస్ట్ రోలో లోగో ఉంటుంది, టైటిల్, సెర్చ్ బాక్స్ ఒక 3 తీసుకున్నాం బై డిఫాల్ట్గా వచ్చేయే. సో ఒక టేబుల్ తీసుకుంటున్నా. మనం ఇక్కడ లోగో అనుకున్నాం. తర్వాత దీన్ని ఫిల్ చేస్తాం. మనం సైట్ టైటిల్ అనుకున్నాం, సెర్చ్ బాక్స్ అనుకున్నాం. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ రోలో మనం బాడీలో అసలు బ్రాండింగ్ ఎలా అప్లై చేయాలన్నది ఇక్కడ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మేబీ ఇంకో టేబుల్ తీసుకుంటాం. సో
ఇక్కడ ఫోటో ఒకటి పెడదాం, హెడ్ నా బ్రాండ్ ఇమేజ్ పెడతాం. సో టిఆర్ తీసుకున్నాం. ఓకే, టిఆర్లో ఒక హెడర్, ఒక ఫోటో పెడదాం, మధ్యలో ఒక కంటైనర్ లాగా పెడదాం. హెడర్ తీసుకున్నాం. హెడర్లో ఒక 2 పారాగ్రాఫ్లు అనుకుందాం. ఫస్ట్ దాంట్లో బ్రాండింగ్కి వెల్కమ్ టు శాంసంగ్. సెకండ్ దాంట్లో ప్రొవైడ్స్ SharePoint and links అనుకుందాం. థర్డ్ పారాగ్రాఫ్లో is contact. సో జస్ట్ నా హెడర్లో ఒక ఇమేజ్, దాని ఇమేజ్ మీద ఇది డిస్ప్లే అయ్యేటట్టు పెట్టుకున్నాం. ఇమేజ్ మనం సిఎస్ఎస్లో రాద్దాం. ఓకే, బాడీకి మనం ఎంటీ ఒక టీడీ కంటైనర్ లాగా తీసుకున్నాం. ఇక్కడ ఏముంటుంది అన్నది మనం డిసైడ్ చేద్దాం. ఫూటర్లో జస్ట్ ఇంకా శాంసంగ్ విజయ టెక్నాలజీస్ లిమిటెడ్ అనుకున్నాం. కాపీ సింబల్ ఒకటి ఉంటుంది, కాపీ సింబల్ మనకి సి లాగా వస్తుంది. సో కాపీ సింబల్ 2020, కాపీ రైట్ 2020 అనుకో. ఎవ్రీథింగ్ రెడీ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సిఎస్ఎస్ రెడీ చేయాలి. సో సిఎస్ఎస్ రెడీ చేసి ఇంకా మనం జస్ట్ వీ నీడ్ టు అప్లై దట్ సిఎస్ఎస్ ఇంటూ హెచ్టిఎంఎల్, అంతే. ఇంకా ఇమేజ్ని మనం తీసుకుంటాం. ఒక్క నిమిషం. అయితే బాగుంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది. వాటర్ కోసం లేదు కానీ ఓకే.
సరిపోయిందిలే. ఓకే, సో మనం ఎలా అప్లై చేయాలి? సో ఇనీషియల్గా అసలు బాడీ ఎంత హైట్ ఉండాలి మనకి? నేను ఐడి బేస్ మీద రాస్తున్నాను. సో సామ్సంగ్ విజియో టెక్నాలజీస్ బాడీ అంటాను. 100% ఇస్తున్నాను. సో దట్ 100% వర్క్ అయితే విత్ కూడా 100% ఇస్తున్నాను. సో మనకి పేజ్ 100% వర్క్ అయింది బాడీ. దెన్ హెడర్ రాస్తాను. హెడర్ అయి ఉంది విజియో టెక్నాలజీస్ _ హెడర్ అని. హెడర్లో మనకి ఇవి డిస్ప్లే అవ్వాలి. మన ప్లాన్ ఏంటి, ఇవి ఎలా డిస్ప్లే అవ్వాలని. సో ఒక ఇమేజ్ పైన ఈ 3 డిస్ప్లే అయితే బెటర్. సో ఇలా కావాలి కాబట్టి హెడర్లో ఫస్ట్ ఒక బోర్డర్ లాగా రాద్దాం. ఆ హెడర్ బోర్డర్ ఉండాలని 1 పిక్సెల్ ఇద్దాం. కలర్ వచ్చేసి మనం వాడుతున్న కలర్ ఆరెంజ్ కదా, ఆల్మోస్ట్ ఆరెంజ్. సో సరే, ఆరెంజ్ రెడ్ అని ఇద్దాం. ఆల్మోస్ట్ అలాగే ఉంది. మీరు కరెక్ట్గా ఇవ్వాలనుకో దీన్ని ఉంది కాబట్టి జనరల్గా మనం ఇలా తీసుకుంటాం మహేష్. ఇట్లా ఓపెన్ చేసి MS పెయింట్లో సో ఈ కలర్ కావాలనుకోండి, మీకు ఇక్కడ కలర్ పిక్కర్ ఉంది, జస్ట్ సెలెక్ట్. ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ వచ్చింది. ఈ కలర్ నేమ్ ఏంటని తెలియాలంటే ఎడిట్ కలర్స్లోకి వెళ్ళాలి. సో మీకు ఇక్కడ RGB ఇస్తున్నాడు, రెడ్ గ్రీన్ బ్లూ. మీరు HD RGB ఏదో ఒకటి పిక్కర్, కలర్ పిక్కర్ అని అనుకోండి, RGB అనుకో. వాడు మనకి ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ ఎంటర్ చేస్తే సరే, ఇక్కడ దాకా కూడా అవసరంలా. సో సరే, ఇక్కడ అప్లై చేస్తాం. RGBలో రెడ్ ఎంత, గ్రీన్ ఎంత, బ్లూ ఎంత. $251, green 60, 8 blue. అంతే, కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, బోర్డర్ రెడీ అయింది. హైట్ ఆ ఇమేజ్ హైట్ ఎంత ఉండాలి? ప్రస్తుతానికి ఒక 100 పిక్సెల్ ఇస్తాను. దూరం పోతే తర్వాత అడ్జస్ట్ చేయాలి. పర్ఫెక్ట్గా ఉంటే ఓకే. ఈ ఫాంట్ ఫ్యామిలీ, ఈ హెడర్లో డిస్ప్లే అయ్యే ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఉండాలి? మీరు ఏది అనిపిస్తే అది తీసుకోండి. ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్. ప్రొఫెషనల్ కంటే క్యాంబ్రియా ఇలా తీసుకుంటారు. కొంతమంది డిఫరెంట్గా ఉంటే ఫ్రాంక్లిన్, జార్జియా ఇవి తీసుకుంటారు. మీ ఇష్టం అది. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ టేకింగ్ క్యాంబ్రియా. తర్వాత టెక్స్ట్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి? సెంటర్లో ఉంటే బాగుంటుంది, హెడర్ కదా. సో
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనకి యూఆర్ఎల్ ఎక్కడుంది? సో సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి జేపీజీ. ప్రస్తుతానికి రెండు అప్లై చేద్దాం మహేష్, తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. ఎందుకంటే ఒకేసారి చేయటం కన్నా బెటర్ వైకి వెళ్ళటం ఇట్లా బెటర్ అని నా ఫీలింగ్. సో ఇది హెడర్. సో హెడర్కి మనం రాసింది ఐడి కాబట్టి ఐడి ఈక్వల్ టు ఎస్విటి హెడ్. సో బాడీ వచ్చేసి బాడీ ఆల్రెడీ రాసాను, ఐడి ఈక్వల్ టు ఎస్విటి. సో ఇది మనం చేసింది ఇప్పుడు వరకు. ఓకే, సో అంటే జస్ట్ గో హియర్, ఓపెన్ విత్ క్రోమ్. ఫస్ట్ ఇక్కడ వర్క్ చేయాలి మనం, పర్ఫెక్ట్గా వస్తుందా లేదా. ఓకే, ఇది ఓకే, ఇది ఒకటే లైన్లో రావాలి కదా. త్రీ రోస్ రాసాము. ఒకే లైన్లో వచ్చింది. తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 వచ్చినాయి. ఇక్కడ హైట్ కొంచెం పెంచుతాం, మనకి కరెక్ట్గా రాలేదు కదా మనం తీసుకున్న ఇమేజ్. సో హైట్ వచ్చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. దీని కలర్ ఏమన్నా మార్చాలంటే మార్చుకోవచ్చు. కొంతమంది లైక్ మేబీ ఫాంట్ స్టైల్, కాదు, వెయిట్, ఫాంట్ వెయిట్ బోల్డ్. బ్లాక్ కన్నా ట్రై విత్ టెక్స్ట్ కలరు కాంబినేషన్ స్లో అని ఉంది. ఈ కలర్ అప్లై చేయాలి అంటే థిక్ ఉంటే ఇంకా బాగుండేది. మనం అంటే చాలా వర్క్ చేస్తారు వీటి మీద, బాగా ఫుల్ థిక్ ఉందనుకో. ఇక్కడ చూడు బ్యాక్గ్రౌండ్ కొంచెం అటు ఇటుగా ఉండటం వల్ల ఇది సరిగ్గా డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, ప్రస్తుతానికి మనం చేసేదానికి బాగానే ఉంది. ఓకే, జస్ట్ టైం రిఫ్రెష్.
నెక్స్ట్ ఏంటి? సో ఫూటర్ రాద్దాం. ఎక్కడైనా ఆపేసి ఏదన్నా అనిపిస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇందాక మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేసేద్దాం. ఫూటర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇందాక ఆల్రెడీ టెస్ట్ చేసాం కాబట్టి స్నో అని ఇచ్చేద్దాం. బయట కూడా ఇవ్వచ్చు, చూద్దాం. సో బాటమ్ అనేది 0 పిక్సెల్ ఇద్దాం. అదేమైందంటే అప్పుడు బాటమ్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. విడ్త్ 100% ఇద్దాం. సో దట్ కరెక్ట్గా ఫోటో కూడా మనకు పర్ఫెక్ట్గా 100% వచ్చింది. లైన్ సెంటర్ ఇద్దాం. సో దట్ మన టెక్స్ట్ ఇక్కడ టెక్స్టే కదా డిస్ప్లే చేస్తుంది. సో టెక్స్ట్ అంతా కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. సో మినిమం హైట్ ఒక ప్రస్తుతానికి 20 పిక్సెల్ ఇస్తా. అక్కడ టెస్ట్ చేద్దాం. ఇంకేమున్నాయి? ఫాంట్ ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్ తెద్దాం. ఫ్రాంక్లీ అది ట్రై చేద్దాం. ఇంకేముంది? కలర్ ఇచ్చాము, టెక్స్ట్ లైన్ ఇచ్చాము, మినిమం హైట్, విడ్త్, ఫాంట్ ఫ్యామిలీ, బాటమ్, బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బెటర్. అంటే ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా అక్కడే చేసుకోవచ్చు. SVT ఓకే. సో కొంచెం పర్వాలేదు. ఇంట్లోకి వచ్చేవరకే ఈ బాడీ ఇక్కడ ఇచ్చాను చూసావా, ఇది కిందకి వెళ్ళింది. అంటే నేను కలర్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తా ఉన్నా. అంటే మనం ఒక బ్రాండింగ్ మనం ఏదైతే అప్లై చేస్తామో అన్ని చోట్ల అదే ఉండాలి. అది ఇట్స్ లైక్ ఏ థీమ్ అనొచ్చు. మేబీ తీసుకున్నాం 255 134 1. ఓకే, సో ఇది కొంచెం పెంచుదాం హైట్.
రెండోది లైన్ కూడా ఓకే. సో దీని తర్వాత చూద్దాం. సో హైట్ అప్పుడు 25 సరిపోయింది. రైట్, ఫోటో కూడా అయిపోయింది. సో నాకు ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ ఇచ్చే డిస్ప్లే ఇదేమో కొంచెం బిగ్ సైజ్ ఉండాలి, దానికన్నా కొంచెం స్మాల్ సైజ్ ఉండాలి, దాని తర్వాత కొంచెం స్మాల్ ఉండాలి. సో అంటే కొంచెం నేను హైలైట్ చేయడానికి డిఫరెన్షియేట్ చేస్తాను. సో ఈ మూడింటికి రాయాలి. ఇప్పుడు రాస్తాను. హెడర్ 1 అంట, హెడర్ 1 ఫాంట్ సైజ్ ఒక 15 పిక్సెల్. అది తర్వాత అడ్జస్ట్ చేద్దాం 1 by 1. ఇంకా కలర్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఫాంట్ సైజ్ వరకు చూద్దాం. హెడర్ 2, హెడర్ 3 అనుకున్నాం. డైరెక్ట్ గా బ్రౌజర్ లో టెస్ట్ చేద్దాం. header 1, paragraph class declaration, ఇది క్లాస్ హెడర్ 2. ఇవన్నీ మనకు అయిపోయినాయే, జస్ట్ నేను ఇప్పుడు డెవలప్ చేస్తున్నాను అంతే ఒక పేజ్. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాం, చెక్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి పెట్టాం. పిక్సెల్ అనుకుందాం. ఫస్ట్ దాన్ని 22 పిక్సెల్ పెట్టుకుందాం. సెకండ్ పారాగ్రాఫ్ 2 16 పిక్సెల్ అనుకుందాం. పారాగ్రాఫ్ 3 14 పిక్సెల్. మూడు కూడా అప్లై చేసేసి ఇంకా నేను సిఎస్ఎస్ రెడీ అయింది. ఏం చేసాం మనం? బాడీ రాసాం, హెడర్ రాసాం,
ఫోటోలు చేసాం, ఆ హెడర్లో ఉన్న టెక్స్ట్ కూడా రాసేసాం. ఒకే చోట పెట్టుకుందాం హెడర్ వన్. ఓకే, సో మన హెచ్టిఎంఎల్ ఇప్పుడు ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. సో టైటిల్ రాశాను, లింక్ అప్లై చేశాను, బాడీకి సిఎస్ఎస్, మనకు కావాల్సిన ఈ సెర్చ్ బాక్స్లు అవన్నీ లోగోస్. నిన్న వెబ్పార్ట్ జోన్కి మనం స్నిప్పెట్లోకి వెళ్ళి తీసుకున్నాం కదా, అలా ఇక్కడ తీసుకుంటాం. ఈ పార్ట్లో డైనమిక్గా అక్కడి నుంచి తీసుకుంటాం. సెకండ్ వచ్చేసి ఇది బాడీలో మనం ఇట్లా లైక్ ఒక టేబుల్ తీసుకుని దాంట్లో హెడరు, ఫూటరు, మధ్యలో కంటైనర్ ఒకటి పెట్టుకుంటాం. సో హౌ టు అప్లై ఫర్ దిస్, ఈ రెండింటిని మనం ఎలా అప్లై చేస్తాం? ఏం చేస్తామంటే ఇనీషియల్గా షేర్ పాయింట్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు చేసిందంతా లోకల్ మహేష్. సో దాన్నే మనం షేర్ పాయింట్లో ఎలా చేస్తాం? సో ఫస్ట్ మన ఫైల్స్ అన్ని సైట్ అసెట్స్లో పెట్టేసుకుంటాం. ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్లో నా సిఎస్ఎస్ తీసేస్తున్నాను, బ్యానర్. నా సిఎస్ఎస్ ఫైల్, బ్యానర్, ఈ రెండు ఇక్కడ వేస్తాను. సో ఇప్పుడు నా హెచ్టిఎంఎల్ ఫైల్ని, సారీ సిఎస్ఎస్లో ఈ బ్యానర్ ఇమేజ్ ఉంది కదా, అది ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని అప్లై చేస్తాను. ఎందుకంటే షేర్ పాయింట్ పాత్ ఇవ్వాలి. నెక్స్ట్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్ పాత్ ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి చేస్తాను. ఇంకా జస్ట్ ఐఎమ్ చేంజింగ్ ద పాత్స్ అంతే. సో సిఎస్ఎస్ కూడా అప్లై అయింది. ఇప్పుడు మీరు ఇలా వెళ్ళారనుకోండి, అప్లై అవ్వట్లేదు ఎందుకంటే మారిపోయింది అంతా లొకేషన్స్. ఓకే ఫైన్. సో వాట్ ఈస్ నెక్స్ట్? మాస్టర్ పేజ్ మనం ఎలా డెవలప్ చేస్తామంటే జస్ట్ గో టు site settings, site action, site settings, click on design manager, ఇక్కడ ఎడిట్ మాస్టర్ పేజెస్ అని, ఎడిట్ మాస్టర్ పేజెస్ లో మీకు కన్వర్ట్ అయ్యాన హెచ్టిఎంఎల్ ఫైల్ టు ఏ షేర్ పాయింట్ మాస్టర్ పేజ్ అని. ఓకే, మనం ఏంటి డెవలప్ చేసింది? హెచ్టిఎంఎల్. సో ఇది హెచ్టిఎంఎల్ కాబట్టి ఈ కన్వర్షన్ అనేది చెప్తున్నాం మనం. జస్ట్ కన్వర్ట్ మై హెచ్టిఎంఎల్ టు మాస్టర్. సో ఇక్కడ క్లిక్ యాడ్ న్యూ ఐటమ్ అని అంటాం. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. మన లోకల్ లొకేషన్లో ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఇస్తాం మాస్టర్ పేజ్. మై హెచ్టిఎంఎల్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో సేవ్ చేసాం.
సో చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది శాంసంగ్ విజయో.html. సెలెక్ట్ చేసి దెన్ ఇన్సర్ట్. ఓకే. సో ఈ ఫైల్ డ్రాఫ్ట్గా ఉంది ప్రస్తుతానికి. జస్ట్ పబ్లిష్ ఇట్. మనకి స్నిప్పెట్స్ కావాలి కదా టైటిల్కి, లోగో, సెర్చ్ బాక్స్కి. సో జస్ట్ క్లిక్ ఆన్ హియర్. మనకి స్నిప్పెట్స్ ఉంది ఇంకా సేమ్ నిన్నట్లాగే. పార్ట్స్ ని యాడ్ చేసుకోవటం ఇంకా మన ఇష్టం అది. సో మనకేం కావాలి, సైట్ లోగో కావాలి. ఇది ఇక్కడ క్లిక్ ఆన్ సైట్ లోగో. సో స్నిప్పెట్ ఇస్తున్నాడు వాడు. సెలెక్ట్ ఆల్. ఇక్కడ లోగో దగ్గర జస్ట్ పేస్ట్ ఇట్. ఓకే, లోగో అయిపోయింది. నెక్స్ట్ టైటిల్ కావాలి. క్లిక్ ఆన్ సైట్ టైటిల్. Save from there. Search box. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దానిపైన టాప్ నావిగేషన్ రావాలనుకో, ఇంకా అన్ని మీరు రెడీ అయింది. ఫస్ట్ ఇది చూద్దాం. కమ్ బ్యాక్ అగైన్. సేమ్ మళ్ళీ HTML నుంచి డిజైన్ ఫైల్ తీసుకోండి. ఏదైనా ఓకే, బెటర్ డిజైన్ ఫైల్ తీసుకోండి. అంటే HTML అనే అర్థం. సో ఇప్పుడు వన్స్ మీకు రెడీ అయితే పబ్లిష్ చేసాం. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్. మనం ఎగ్జామ్ చేసాం. ఒకసారి అప్లై చేసి చూసి చిన్న చేంజెస్ ఉంటే మనం చేసేస్తాం. సో మనం డెవలప్ చేసిన మాస్టర్ పేజ్ మనం ఇక్కడ ఎలా అప్లై చేస్తాం? ఈ సైట్ లోకి అప్లై చేయాలి కదా. సో జస్ట్ గో టు సైట్ యాక్షన్స్, సైట్ సెట్టింగ్స్, లుక్ అండ్ ఫీల్ కేటగిరీలో మాస్టర్ పేజ్ క్లిక్ ఆన్. ఇందాక చెప్పాను కదా, డిఫాల్ట్ మాస్టర్ పేజ్ వచ్చేసి చెప్పుకుంటాను, సైట్ సియాటల్.మాస్టర్. సో టీమ్ సైట్ కి సియాటల్ ఉంది. ఇప్పుడు మనం కస్టమైజ్డ్ కదా, శాంసంగ్ విజయో ఉంది. మన శాంసంగ్ విజయో మాస్టర్ పేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మాస్టర్ పేజ్ క్లిక్. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన బ్రాండింగ్ అంతా కూడా ఇట్లా అప్లై అయిపోతుంది. సో బెంజ్ ఇండియా సైట్కి వెళ్ళాం. ఓకే, సో ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి అంటే వీటిని ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, టాప్ నావిగేషన్ వచ్చింది పైన. ఇక్కడ మనం అనుకున్నట్టు 3 ఈ కొంచెం
అంటే మనం ఇక్కడ టీడీస్ లో సరిగ్గా ప్యాడింగ్ అవి పెట్టుకుంటే వస్తుంది. కథ మనకి కంట్రోల్స్ వచ్చేసి దాని తర్వాత ప్రతి పేజ్ లో నా బ్రాండింగ్ ఇలా వస్తుంది. ఈ ఫోటర్ డౌన్కి రావాలి అంతే ఇప్పుడు చేయాల్సి. సో ఫోటర్ కి హెడర్ కి ఫోటర్ కి మధ్యలో టీడీ ఈ వర్క్ స్పేస్ తీసుకుని బాడీ కంటైనర్ తీసుకుంటాం. అది బాడీ కంటైనర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకున్నాం. అలాగే టోటల్ టేబుల్ కి మనం ఏం చెప్తాం అంటే దిస్ మై బాడీ అని చెప్తాం. ఇంకా రీప్లేస్ చేశాను. ఐడెంటిటీ ఇచ్చి చూద్దాం. నా కంటెంట్ ఇక్కడ ఉంటుంది అని జస్ట్ చెప్తున్నా అంతే. ఏం మిస్ చేసాం మనం? బాట్ టైప్ హెడర్ ఇచ్చాం. సిఎస్ఎస్ యాక్చువల్గా దీనికే వచ్చేయాలి, బట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఎక్కడ పోయిందా అని. ఫోటోలో పొజిషన్ ఎంత? వ్యక్తిత్వం కలర్ ఓకే. టెక్స్ట్ అలైన్ సెంటర్ పొజిషన్ ఒకసారి ట్రై చేద్దాం.
యాక్చువల్గా మధ్యలో మనం టీడీ ఇచ్చాం కదా, సో ఏమైతుందంటే హెడర్ కి ఫూటర్ కి మధ్యలో ఇచ్చిన టీడీ ఉంది చూసావా, అది రావట్లేదు. మేబీ ఇది ఎక్కడికి వస్తే కట్ చేసి లోపల ఉంది. ఇది కరెక్ట్గా లేఅవుట్ టేబుల్లోకి వచ్చింది. కంటెంట్ ప్లేస్ హోల్డర్ ఏముంది, డెల్టా ప్లేస్ హోల్డర్, కనెక్షన్, ఏదో చెప్తున్నా. దిస్ div which you should delete represents the content area. Your page layout and pages will fill design your master page around the content placeholder.
that your page layout, some pages will fill. ఇక్కడ చేసేది ఏమీ కనిపించలేదు. సరే డిలీట్ చేస్తాను. ఓకే, డిఫాల్ట్ మాస్టర్ పేజ్ అంటే మనం ఆల్రెడీ అప్లై చేసాం. నా డౌట్ ఏంటంటే మనం అప్లై చేస్తుంది అక్కడ వర్క్ అవ్వట్లేదేమో అని డౌట్, కన్వర్ట్ అవ్వలేదని. యాక్చువల్గా ఈ కోడ్కి వచ్చేయాలి మనకి. ఓకే, కన్వర్షన్ జస్ట్ డిజైన్ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం యాజ్ యూజువల్. సెలెక్ట్ ద HTML, ఇన్సర్ట్. సో కన్వర్షన్ సక్సెస్ అయిన తర్వాత జస్ట్ అప్లై ఇట్. మాస్టర్ పేజెస్లో అప్లై చేయండి. ఈ కంటెంట్ ఈ బిట్వీన్లో రావాలి యాక్చువల్గా.
చేద్దాం. కిందకే వస్తుంది. నేను సిఎస్ఎస్ అప్లై చేశాను కానీ పొజిషన్ మార్చాను కానీ సిఎస్ఎస్ అప్లై చేయలేదు, ఇక్కడ అప్డేట్ చేయలేదు. అదొకటి కూడా చూద్దాం. ఓకే, డిజైన్ మేనేజర్, ఎడిట్ మాస్టర్ పేజ్, కన్వర్ట్ HTML ఫైల్, సో పబ్లిషింగ్ నో. సో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే సో ఇలా బ్రాండింగ్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బెంజ్ ఇండియాని కొంచెం ఫాంట్ పెంచుకోవటం, దీనికి కలర్ అప్లై చేయాలనుకో, కొంచెం బోల్డ్గా ఉండే ఇప్పుడు ఈ సైట్ లోగో ఉంది, దీనికి ఒక క్లాస్ రాద్దాం. సంథింగ్ లైక్ ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. దీనికి ఫాంట్ సైజ్ అనుకో 20 పిక్సెల్ పెరుగుతుంది. దీనికి కలర్, మన బ్రాండింగ్ కలర్ వచ్చేసి
ఆరెంజ్ రెడ్ అనుకున్నాం. టెక్స్ట్ కలర్ ఇక్కడ అప్లై చేసి కలర్ సో కరెక్ట్గా ఇదంతా వాడికి వీటికి ఇక మీరు ఇంక 1 by 1 దీని కలర్ అప్లై చేయడం. ఇక్కడ లోగో ఇక్కడ ఇప్పుడు మోస్ట్లీ ఎక్కడ ఉందో చూడండి. కస్టమైజ్ చేయలేమా దేనికి? మనం మోడర్న్ పేజ్ ని కూడా ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు కదా? చేయొచ్చు. అంటే అది SPFX లో చేస్తాం. ఓకే, గాట్ ఇట్. SPFX లో అప్లికేషన్ కస్టమైజర్ అని వస్తుంది. సో యూజింగ్ అప్లికేషన్ కస్టమైజర్ మనం డెవలప్ చేస్తాం. ఇక్కడ మాస్టర్ పేజ్ ఎలాగో అక్కడ అప్లికేషన్ కస్టమైజర్